మత్తయి సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని మూలవాక్యంగా చదువుకుందాం. అందుకు ఆయన మీరైతే ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగను. దేవుడి మాటలను మన వినికిడిలో తన స్వరమును అనుగ్రహించి మనల్ని సిద్ధపరుచునగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమానమ్మకము కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ వారమంతా నీ కృపలో భద్రపరిచి క్షేమముగా మా సేవా పొలములకు మమ్మలను తీసుకుని వచ్చావు. నీకు వందనాలు దేవా. గడిచిన వారం మొదలుకొని ఇప్పటి వరకు నీ బిడ్డలందరినీ నీ కృపలో భద్రపరిచావు, దీవించావు, క్షేమమును అనుగ్రహింపచేసావు. నీ కృపనే మాకు తోడుగానిచ్చావు. నీకు వందనాలు. వచ్చిన బిడ్డలందరిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. నీ దాసుడు ఒట్టివాడు అయా తండ్రి ప్రభువా, ఒట్టిగా ఉన్న నన్ను గట్టిగా మార్చమని, నీ ఆత్మను అనుగ్రహించమని, నీ ఆత్మ నడిపింపులోనే నడవడానికి కృప చూపించమని దేవా, నీ అభిషేకమును కుమ్మరింపచేసి నీ ప్రేరేపణలో నడుచున్నట్టు మట్టి వాసన రవ్వంత కూడా కలగకుండా నాలో ఉన్న మానసిక భావోద్రేకములు నీ నియంత్రణలో ఉంచి కేవలం నీవే మాట్లాడమని, నీవే హెచ్చరించమని దేవా, నీవే బుద్ధి చెప్పమని, సహాయం చేయమని, నీ కృపలో నడిపించమని, నామమునకు మహిమ తెచ్చుకున్నామని, నీ స్వరము వినాలని ఆశపడి వచ్చిన ప్రతి ప్రాణమును మీరు తృప్తిపరచమని, ఇదిగో నీ బల్లలో చేతులుంచే భాగ్యం మాకు మీరు అనుగ్రహింప చేయమని, మీరే మహిమ పొందుకున్నామని సహాయం చేయమని, యేసయ్య అతి పరిశుద్ధ పుణ్య శ్రేష్ఠ నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటూ సమస్తమును నీకు అప్పగించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, దేవుడు ఒక మానవుని స్వభావముగా సర్వసాధారణంగా మనిషిలో ఉన్న లక్షణమును ఎత్తిపట్టుకుని మాట్లాడినట్లుగా క్రింద వాక్యము సెలవిస్తూ ఉన్నది. నా గురించి మీరేమనుకుంటున్నారు? నా గురించి మీరేమనుకుంటున్నారు? వాట్ యు థింక్ అబౌట్ మై సెల్ఫ్. ఇది మానవుని యొక్క ప్రశ్న. సాధారణంగా మానవ మాతృలు అడిగేటటువంటి ప్రశ్న. నా గురించి నువ్వేమనుకుంటున్నావు? అసలు నా గురించి నీకేం తెలుసు? అసలు నా గురించి నీ ఆలోచన ఏంటి అసలు అని సర్వసాధారణంగా మనుషులు అడుగుతారు. దేవుడే స్వయంగా అడుగుతున్న విషయం ఎవరికి? శిష్యులకి. అంటే ఇది తన గురించి తాను ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్న విషయం సహజం. ఎందుకంటే దేవుడు అడిగాడు, నిన్ను గురించి నేనేమనుకుంటున్నానో, నన్ను గురించి నీవేమనుకుంటున్నావో తెలుసుకోవడం అనేది సహజం. ఆయన ఇలాగ అనుకుంటున్నాడేటో, ఇలాగ అనుకుంటున్నాడేటో అనుకోవడం తప్పు. కానీ ఏమనుకుంటున్నాడో తెలుసుకోవడం తప్పు లేదు. కానీ ఇలా అనుకుంటున్నాడు అనుకోవడం తప్పు. అర్థమైందా? మీ ఇప్పుడు ఈ విషయం మీరేమనుకుంటున్నారు? కొంచెం కన్ఫ్యూజన్ లాగా ఉంది పాస్టర్ గారు, చెప్తాను మళ్ళీ. నా గురించి అతను ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలనుకోవడం తప్పు లేదు. కానీ నా గురించి ఇలాగే అనుకుంటున్నాడు అనుకోవడం తప్పు. అదే నేను అంటున్నాను. అర్థమైంది? ఇప్పుడు
ఇతరులు ఏమనుకుంటున్నారో, అవతల ఎదురుతున్న వ్యక్తి నా గురించి ఏమనుకుంటున్నాడు తెలుసుకోవడం తప్పేం లేదు. యేసయ్య అడిగాడు ఆ ప్రశ్న, కానీ దాని మీదే అలాగ దృష్టి పెట్టి 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 ఇలా అనుకున్నాడు అని ఒక జడ్జిమెంట్కి వచ్చేసి తీర్పు తీర్చేసుకుని నీకు నువ్వు ఊహించుకొని దానికి తగ్గ రియాక్షన్ చూపించి రియాక్ట్ అయ్యి మాట జారి ఈ శాపమందడికి మనము కారణమైపోతాం. ఏమన్నాడు యేసయ్య? ఏమండి, మీరైతే మీరు ఎవడిని చెప్పుకొనుచున్నారు? మీరు నా గురించి ఏమనుకుంటున్నారు చెప్పండి. ఎవరికి మాట అడిగాడు? శిష్యులకు అడిగాడు. ఏమండి, అంతకుముందు ఎవరెవరు ఏదేదో అనుకున్నారు ఆయన కోసం, రకరకాలుగా అనుకున్నారు. బయట వాళ్ళు ఎవరైనా అనుకోవచ్చు, నాతో ఉండి నా వాక్యము విని నాతో కలిసి భోజనం చేసి నాతో తిరిగి నా వలన మేలులు పొంది నా శిష్యులు అనిపించుకున్న మీరు ఏమనుకుంటున్నారు? బయట వాళ్ళు ఏమనుకున్నారు? ఏమండి, దయచేసి చూడండి. పదమూడవ వచనములో యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు ఎవరిని జనులు చెప్పుకుంటున్నారని తన శిష్యులకు అడిగాడు. అసలు నా గురించి జనాలు ఏమనుకుంటున్నారు అని శిష్యులకు అడిగాడు. కొందరు బాప్తిసం ఇచ్చి యోహాను అన్నారు, కొందరు ఏలియా అన్నారు, కొందరు ఇర్మియా అన్నారు. ఏమండి, లేక ప్రవక్తలలో ఒకరిని చెప్పుకొనుచున్నారు ప్రభువా అని అన్నారు. ఏమన్నారు? కొందరు ఏలియా అన్నారు, కొందరు ప్రవక్త అంటున్నారు, కొందరు ఇర్మియా అంటున్నారు, బాప్తిసం ఇచ్చి యోహాను అని అంటున్నారు. జనాలు నా కోసం ఏమనుకుంటున్నారంటే ఇలా చెప్పాడు. అయితే మీరేటనుకుంటున్నారు అని అంటే అప్పుడు 16వ వచనం, అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాను, అభిషక్తుడవని చెప్పాను. హల్లెలూయా. ఏమండి, నీవు అభిషక్తుడవు. అభిషక్తుడిని గుర్తించే కన్నుగా మనకు ఉండాలి. జనాలు ఎవరు చెడ్డ మాటలు చెప్పలేదు. మీరు యోహాను అటండి ఏంటంటే ఆహా, మీరు ఇర్మియా అటండి, మీరు ప్రవక్త, అవన్నీ చెడ్డ మాటలేవు, కొంచెం ఉప్పొంగించే మాటలే, మంచి మాటలే. కానీ అసలు విషయాన్ని పక్కన పెట్టేసి నువ్వు అభిషక్తుడవు, దేవునికి స్తోత్రం కలుగునుగా. నీవు అభిషక్తుడవు, అభిషేకము కలిగిన మనిషిని గుర్తించాలి. ఈరోజు సార్వత్రిక క్రీస్తు సంఘం దాన్ని పక్కన పెట్టేసింది. ఏమన్నా గట్టిగా అరిసిన వాడు, గట్టి కేకలేసిన వాడు అభిషక్తుడు. అభిషేకం బలంగా వచ్చిందంటారు. బలంగా అభిషేకం ఎప్పుడు అసలు తెలుసా? బలమైన వాక్యం వచ్చి నీ హృదయాన్ని మెత్తని చేసి నీలో పాపాన్ని ఒప్పింపజేసి నీలో కన్నీరు కారింపజేసి మారు మనసు పొందేటింప చేసే వాక్యమే అభిషేక్త వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతో సూటిగా మాట్లాడాలి. ఇతనేదో నాతోనే మాట్లాడుతున్నాడే అనిపించాలి. నేను మారు మనస్సు పొందడానికి దేవుడు మాట్లాడుతున్నాడు అని అనిపించాలి. అది అభిషక్త గీతం, అభిషక్త వాక్యం, అభిషక్త ప్రవచనం, అభిషక్త హెచ్చరిక. ఏమండి, ఈ అభిషేక సంబంధించిన మాటలు వచ్చేటప్పుడు ఏమండి హృదయం అల్లు కల్లోలం అయిపోతుంటది. హృదయము అల్లు కల్లోలం అయిపోతుంటది, మనసు నిబ్బరంగా ఉండదు.
గడపడ ఆడిపోతుంటది. ఇప్పుడు నేను ఈ మాటను అంగీకరించాలా వద్దా, దీన్ని బట్టి నేను మారు మనసు పొందాలా వద్దా, నేను నాక అంటున్నారు. ఒక రకమైన సమాధానం లేని స్థితి. ఎందుకంటే కొడుతుంది వాక్యం, కొడుతున్నప్పుడు ఉదయంలో కొంచెం బాధ. ఏమండి, అయ్యో నా నిజ స్వరూపం బయటపడిపోతుంది. నువ్వు ధన్యుడు ఈ విషయంలో. నీ నిజ స్వరూపం నువ్వు చూడలేనప్పుడు దేవుని వాక్యం నీకు చూపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పుడు నువ్వు మారు మనసు పొందాలి తప్ప కఠినుడు అవ్వడానికి వీలు లేదు. మన తప్పు మనకు దేవుడు చూపిస్తున్నప్పుడు మనం మారు మనసే పొందాలి. మరి ఇంకొక దారి లేదు. లేకపోతే ఆ కఠినత్వం నేను ఎలా మారుస్తుందంటే రక్షణ ఆనందము నీ నుండి దూరం చేస్తుంది. ఈ ప్రశ్న దేవుడు స్టార్టింగ్లో అడుగుంటే బాగుండేమో. చాలా పనులు చేసి అడిగాడు దేవుడు. నన్ను ఏమనుకుంటున్నారు? అంతకుముందు ఏమన్నారు? దెయ్యాల రాజు అన్నారా లేదా జనాలు? దెయ్యాల అధిపతి అన్నారు, వ్యభిచారం వాడు పుట్టినవాడు అన్నారు. ఏమండి, రకరకాల మాటలు అన్నారు యేసయ్యకు. అప్పుడు అడుగుంటే బాగుందేమో. ఇప్పుడేం అడగలే. తను అన్ని రకాలుగా ఉంటూ, అన్ని పనులు చేస్తూ, అన్నిటిలో ముందంజగా ఉంటూ, దేనికి ఏ టైం ఇవ్వాలో ఆ టైంను కేటగిరీగా డివైడ్ చేస్తూ, దేనికి ఎంత సమయం ఇవ్వాలి, దేనికి ఏ పనికి ఏది చేయాలి, ఎలా చేయాలి అన్నిటినీ సమకూర్చుకుంటూ, అన్ని పనులు చేస్తూ, సంపూర్ణ మానవ రూపము, సంపూర్ణ దైవత్వము కలిగిన నరుడిగా మారుతూ ఈ కొద్ది అధ్యాయాల తర్వాత అప్పగింపబడతాడు అన్న టైంలో అడిగాడు. హల్లెలూయా. అదేంటండి, దేనికి ఏ సమయం ఇవ్వాలి, దేనికి ఏ విధంగా ఉండాలి. అందుకే యేసయ్యను మాదిరిగా మనము తీసుకోవాలి. ఏమండి, ప్రవక్తను మాదిరిగా తీసుకోవాలి. కొన్నిసార్లు రోజంతా ప్రార్థన చేస్తారు, కొన్నిసార్లు నైట్ అంతా ప్రార్థన చేస్తారు, కొన్నిసార్లు ఏమండి శత్రువులు ఎన్నో మాటలు అనుకుంటున్నా హాయిగా ఏమండి టూర్లకు వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ప్రవక్త. దేవునికి స్తోత్రం. ఏమండి మంచు ఐస్ పార్క్ అవుతుంది, ఆ ఐస్ పార్క్లోకి వెళ్ళి హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన. ఏమండి శత్రువులందరూ ఒకటైపోయి చూడండి పాస్టర్ గారు చూడండి అంటున్నప్పుడల్లా ఏమండి ఆయన హాయిగా వెళ్ళి ఎంజాయ్ చేస్తాడు. అవి వీడియో తీసి పెడతారు. చూడండి, మీరు నా గురించి ఎలా అనుకుంటున్నారు, నేను ఎలా ఉన్నాను. శత్రువు కుమిలిపోతాడు అన్నమాట. సైతాన్ మీద కుమిలిపోతుంటాడు. అమెరికా పరిచయ నిమిత్తం వెళ్ళి అక్కడ అలాగే శత్రువు కొద్ది ఆడిపోతుంది. దైవజనుడు ఏమండి ఏ సమయంలో ఎలా ఉండాలో అలా ఉంటూ ఏమండి అన్ని రకాల పరిస్థితులు తిరుగుతున్నప్పుడు శత్రువు కొత్త ఆడిపోతూ ఉంటాడు. అది చూసి శత్రువు దైవజనుడు నవ్వు వస్తుంది. బయటకు వస్తాయి కలుగులో ఉన్న ఎలకలు బయటకు వచ్చినట్లుగా ఈ హృదయాల్లో ఎంతమందికి చెత్తంత పేరుగా వాళ్ళందరూ బయటకు వస్తారు. అలా బయటకు వచ్చిన వాళ్ళు మరి కాస్త శాపాన్ని మూట కట్టుకుని ఏమైనా నాశనానికి వెళ్తూ ఉంటారు. నువ్వు దయ్యాల రాజు అన్నారు, నువ్వు మాంత్రికుడు అన్నారు, నువ్వు వ్యభిచారం వల్ల పుట్టినవాడు అన్నారు. ఇవన్నీ ఉన్నప్పుడు ఆయన మళ్ళా అన్ని పనులు ముగించి అన్ని పనులు చేసి శిష్యులకు కావలసిన వర్తమానం, శిష్యులకు కావలసిన మూట అన్నీ సిద్ధం చేసి అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఏమండి చక్కగా భోజనానికి విందుకు బయలుదేరుతున్న టైంలో చక్కగా శిష్యులతో ప్రయాణం అవుతున్న సమయంలో ప్రజెంట్ వాతావరణం అడిగారు. ఏమనుకుంటున్నారు జనాలు నా కోసం, ఇలా అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? అసలు మీరేమనుకుంటున్నారు? ఏమండి ధర్మశాస్త్రంను బట్టి ఏమండి విశ్రాంతి దినమున్న ఏ పని చేయకూడదు.
యేసయ్య చేసినందుకు పరిచయం ఏమన్నారు? ఆ రోజు అసలు ఏ పని చేయకూడదు, ఈయన ఇలా చేస్తున్నాడు. అప్పుడు ఒక ఉపమానం ఇచ్చాడు. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఈ పనులు కనబడుతూ ఉన్నాయి. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఈ పనులు కనబడుతున్నాయి. ఏమనుకుంటున్నారు? వాళ్ళేమని అనుకోవచ్చు, నీవేమనుకుంటున్నావు? వాట్ యు థింక్ అబౌట్ మై సెల్ఫ్. అప్పుడు పేతురు చెప్పాడు, నీవు అభిషిక్తుడవు, దేవుని కుమారుడవు, నువ్వు అభిషిక్తుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి, దేవుని గుర్తించే కన్నులు, అభిషక్తుని గుర్తించే కన్నులు మనకు రావాలి. అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది? దేవుడు వెంటనే నీ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నీతో చెప్పుచున్నాను. ఏమండి, అలా చెబుతూ 20వ వచనములు అంటాడు, నేను క్రీస్తునని ఎవరికి చెప్పొద్దు. బండ మీద కట్టిన సంఘము ద్వారముల వద్ద ఏమి నిలవన్నాడు చెప్పండి? పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరు, నిలువ నేరు. దేవుని గుర్తించిన వారికి, అభిషక్తుని గుర్తించిన వారికి వారి జీవితము బండ మీద కట్టబడి ఉంటుంది. దైవజనుల్ని గుర్తించిన వాడికి, అభిషక్తుని గుర్తించిన వానికి వాని జీవితము దేని మీద కట్టబడి ఉంటుంది? బండ మీద కట్టబడి ఉంటుంది. అంటే అర్థం ఏంటి? మొదటిగా వాడు కదలడు. ఎలాంటి తుఫాను, ఎలాంటి అలజడి, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే మొట్టమొదట కదలడు, విశ్వాసములో కదలడు. రెండవది ఏంటి? వాడి ఎదుట పాతాళపు ద్వారములు ఏవి నిలబడవు. దేవుని స్తోత్రం కలుగునుగా. వాడి ఎదుట పాతాళ ద్వారాలేవి నిలబడవు. ఇంకా విశ్వాసములో బలమైన వాడు, దేవుణ్ణి గుర్తెరిగిన వాడు, దేవుణ్ణి గుర్తించిన వాడు చాలా బలంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కదలడు, కదలడు. ఏమండి, ఎట్టి పరిస్థితులను కదలడు. కానీ ఈరోజు దేవుడు మీకొచ్చి అడిగితే నువ్వేం చెప్తావు? నన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు కుమారుడా, కుమార్తె అని దేవుడు ఈ దినం నీకు వచ్చి అడిగితే నువ్వేం చెప్తావు? ఇన్ని రోజులు సంఘంలో ఉండి, ఎన్ని రోజులు దేవుని మందిరానికి వచ్చి ఏమండి ఉన్న నీవు, దేవుడు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అంటే ఏం సమాధానం చెప్తావు? పేదలు చక్కని చెప్పేశాడు, నువ్వు అభిషక్తుడు. మళ్ళీ అదే మాట మీరే అనుకోండి, అది కాపీ అయిపోయింది. ఆల్రెడీ పేతురు అన్నాడు, మళ్ళీ నీవంటే నిన్ను కూడా ఏమండి బండ మీద నీ సంఘానికి కడతాను అన్నాడు. ఆల్రెడీ అది జరిగిపోయింది. ఇంకా నీకు దేవుడు అడిగితే నువ్వేం చెప్తావు? వాట్ విల్ యు సే? నువ్వెందుకు చెప్పలేకపోతున్నావు తెలుసా? నువ్వు దేవుని దినదినము నువ్వు నేర్చుకోవట్లేదు. నువ్వేం నేర్చుతున్నావు? లోకాన్ని నేర్చుతున్నావు, పక్కోడిని నేర్చుతున్నావు, ఎదుటోడిని నేర్చుతున్నావు. దేవుణ్ణి నువ్వు నేర్చుకోవట్లేదు. దేవుడు ఇచ్చిన మహాకృప అనుక్షణము ఏమంటే ప్రతి పరిస్థితిలోనూ, ప్రతి ఇమేజ్లోనూ దేవుడు నేర్చుకునే కృప దేవుడు మాకైతే ఇచ్చాడు, నాకైతే ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ప్రతి వ్యక్తి ఆ భావనలోనికి రావాలి. ఎదుటి వాళ్ళు తీర్పు తీరుస్తున్నప్పుడు కానీ, ఎదుటి వారి గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ, ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా చూస్తున్నప్పుడు కానీ దేవుడు అక్కడ ఏం నేర్పుతున్నాడు?
ఒకవేళ తీర్పు తెచ్చడానికి వెళ్ళామనుకో, నేను దేవుని స్థానంలో ఉంటే ఎలా మాట్లాడాలి? ఇద్దరు వ్యక్తుల కోసం నీ దగ్గరకు వచ్చింది సమస్య, అప్పుడు ఎలా ఫీల్ అవ్వాలి తెలుసా? నా స్థానంలో దేవుడే కనుక ఉంటే ఏం చేస్తాడు? గొడవను పెంచుతాడా? కొట్టుకుని అంటాడా? లేకపోతే నాకెందుకు ఊరుకోరా సారీ చెప్తాడు కలిసిపోను అని అంటాడా? దేవుడే ఉంటే ఏం చేస్తాడు? తప్పు చేస్తున్న వారికి తప్పును తెలియజేసి క్షమాపణ అడిగింపచేసి క్షమించి పరిశుద్ధపరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును కాదు. ఇది దేవుని లెక్క. తప్పును చూపించుకోమని సరే ఏదైతుంది అనే దేవుడు కాదు మన దేవుడు చెప్తున్నాను. నీ తప్పును నీకు చూపిస్తాడు, ఆ తప్పును నీ చేత ఒప్పింప చేస్తాడు, క్షమాపణ అడిగింప చేస్తాడు, తర్వాత క్షమిస్తాడు, తర్వాత ఆ తప్పును ఆ పాపాన్ని నుండి దూరం చేస్తాడు. హల్లెలూయా. ఇది మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవుడు చదివితే నేను ఎవరు అనుకోండి, ఇగో నువ్వు ఇంత గొప్పవాడు, ఈ ఆదివారానికి నాకు నువ్వు ఇప్పుడు అలాగే కావాలా? హల్లెలూయా. నేను అంటాను ఇప్పుడు ఆదివారం దేవుడితో మన డీలింగ్ సరిగ్గా ఉండాలి. ఏమండి? దేవునితో సరిగ్గా డీలింగ్ లేకపోతే ఆ క్రింద ఉన్న వ్యక్తులతో కూడా మనకు సరిగ్గా డీలింగ్ ఉండదు. దైవజనులతో సరిగ్గా డీలింగ్ ఉండదు, సహోదరులతో సరిగ్గా డీలింగ్ ఉండదు, ప్రవక్తతో సరిగ్గా డీలింగ్ ఉండదు. ఎప్పుడు నీ ఆలోచనలు బట్టి నీ డీలింగ్ నడుస్తుంది. దేవునితో సరైనటువంటి డీలింగ్ నీకుంటే మిగిలిన అందరితో నీకు సరైన డీలింగ్లు నీకు ఉంటాయి. హల్లెలూయా. దేవునితో పరస్పర అనుబంధము నీకు సరిగా లేకపోతే, ప్రవక్తతో పరస్పర అనుబంధం సరిగ్గా ఉండదు, దైవజనుడితో సరిగ్గా పరస్పర అనుబంధం ఉండదు, సంబంధం ఉండదు. ఎప్పుడు నెగిటివ్. దేవుని మీద నెగిటివ్ ఉంది కాబట్టి దైవజనుల మీద నెగిటివ్ వస్తుంది. అప్పుడు ఆలోచన వస్తుంది. అప్పుడు ఎంత ప్రమాదం తెలుసా? రక్షణ పొంది నీకు శ్రమ, రక్షణ పొందిన వాడికి శ్రమ, రక్షణ పొందిన నీకు శ్రమ. అంత శాపం ఎందుకు మనం తెచ్చుకోవాలి? దేవుణ్ణి నిరంతరము నేర్చుకునే మనస్సు మనకు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుణ్ణి నేర్చుకోవాలి. ఆయన ఆకాశం నుండి చూస్తున్నాడు. నేర్చుకున్నవారు వెతుకువారు కలరేమోనని, నన్ను నేర్చుకున్నవారు కలరేమోనని, నన్ను వెతుకువారు కలరేమోనని. నేను ముందు వారంగా అంత ముందు వారం ఏం చెప్పాను? శిష్యుడు మనసు అన్నాను కదా. శిష్యుడు అంటే నేర్చుకున్నవాడు. ఆ పరంపర ఇది ఒకటి వచ్చింది. నేను అనుకోలేదు ఇదే లాస్ట్ వస్తుందేమో. దేవుణ్ణి నిరంతరం మనం నేర్చుకుంటున్న మనస్సు మనకు ఉండాలి. ఏ పరిస్థితులు ఎలా నేర్చుకుంటున్నావు నువ్వు అసలు? ఏ పరిస్థితుల్లో నువ్వు ఎలా నేర్చుకుంటున్నావు? నీకు శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఎలా నేర్చుకుంటున్నావు? శోధన వచ్చినప్పుడు నీకు ఎలా నేర్చుకుంటున్నావు? గత 2 రోజుల క్రితం నాకు ఫోన్ వచ్చింది. కుమార్ పాస్టర్ గారు ఫోన్ చేసి వాళ్ళు నిన్న మొన్న ఉపవాస ప్రార్థన పెట్టారు, వాక్యం చెప్పడానికి పిలిచారు. ఇది మామూలు విషయం. కానీ ఒక విచిత్రం ఏం జరిగిందంటే, ఎవరిని వాక్యం పిలుద్దామా అని చెప్పి వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. కుమార్ పాస్టర్ గారికి ఏ ఫేస్ కనబడిందో ఇంకొక పాస్టర్ గారికి, జాన్ వెస్లీ పాస్టర్ గారికి కూడా అదే ఫేస్ కనబడింది. తమ్ముడు, ఇది దేవుని ప్రేరేపణ, మాకు ఇలా కనబడింది, నువ్వు రావాలి. నాకు కాసేపు నువ్వేం మాట్లాడదో తెలియలేదు. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులకి ఒకే ఫేస్ కనబడు. దేవుడు ప్రేరేపించాడు. నాకు ఇక్కడేమో అవకాశం లేదు, సర్టిఫికేట్ ఇష్యూస్, మీటింగ్లు, అది ఇవి. నేను కాసేపు ప్రార్థన చేసుకుని అలా చెప్పాను, నా ఇలా ఉంది అంటే, సరేలే తమ్ముడు,
మాకు దేవుడు ప్రేరేపించాడు అన్నదానికంటే నీకు ఒక బాధ్యత కూడా ఉంది. ఆ బాధ్యత నువ్వు నెరవేర్చుకుని వెళ్ళాలనేసి అన్నయ్య చెప్పారు. అది అయిపోయింది. ఇప్పుడు నేను పరీక్షించుకోవడం మొదలుపెట్టాను. నాకు నేను పరీక్షించుకోవడం ఏంటి శోధన. అసలు చాలాసార్లు నిక్ ఆఫ్ మూమెంట్లో నేను వెళ్ళలేని పరిస్థితి. నేను ఎప్పుడు సరదాగా ఎప్పుడు ఉండిపోలేదు, ఏమన్నా మామూలుగా ఎప్పుడు ఉండిపోలేదు. అక్కడ చాలా ఇంపార్టెంట్ అది కూడా. ఫెలోషిప్లు కానీ అవి కానీ ఇవి కానీ లక్ ఫేవర్ చేయట్లేదు అనుకున్నాను. అది లక్ ఫేవర్ కాదు, బాధ్యత నీకు అధికమవుతుంది. అక్కడ దేవుడు ఇంకేదో నేర్పించాడు, అది కొంచెం గుర్తుపెట్టుకోని నా ప్రేరేపణ వచ్చేసరికి నేను అంటే దేవుని గారు అడిగాను, ప్రార్థన చేసుకున్నాను. ఎస్, సంథింగ్ ఈజ్ లర్నింగ్. దేవుడు ఏదో నాకు నేర్పుతున్నాడు, నేను నేర్చుకోవాలి. నాకు అర్థమైంది సీను, నేర్చుకున్నాను. పరిస్థితి దేవుడు మనకి నేర్పుతాడు కొన్ని పరిస్థితులు బట్టి. కొన్ని పరిస్థితులు మన ముందుకు వచ్చినప్పుడు అవి ఏవైనా సరే నేర్చుకోవాలి. ఏదో చెప్తున్నాడు దేవుడు, వినాలి. నీకు పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడే విధానం అని ఒక క్యాసెట్ ఒకటి ఉంది, చాలా పాతది. పరిస్థితుల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. నీకు అది అర్థం కానప్పుడు దైవజనుడి ద్వారా హెచ్చరిస్తాడు. అప్పుడు మాకు వాక్యం ద్వారా సిద్ధ కొట్టేస్తుండ్రండి, వాక్యములో మాకు పర్సనల్గా మాట్లాడుతున్నారండి, ఏమనంటే అరగంట నిలగంటారని అంటే అది నీ కర్మ. మరి ఇంకా అంతకంటే ఇంకా చెప్పలేము. ఇందాక చెప్పాను కదా, ఒకవేళ మాట్లాడింది నీకు అది వాస్తవం అయితే నువ్వు మారు మనసు పొందాలి. ఒకవేళ అది కానప్పుడు నువ్వెందుకు పర్సనల్గా తీసుకుంటావు? అది నీకు కాదు అనుకో, మరి అది నీకు అనిపిస్తుంది అన్నప్పుడు నువ్వు మారు మనసు పొందాలి. ఇక్కడ దొంగ దొరికిపోతాడు. నాకు ఇలా అంటున్నారంటే వాక్యం ద్వారా, అప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు, మారు మనసు పొందు. అవునా కదా? ఏదో అది మనకు తగులుతున్నప్పుడు మారు మనసు పొందాల. అంతే కదా? బాధపడుతున్నాం అనుకో, నువ్వు మారు మనసు పొందడానికి ఇష్టపడట్లేదు. ఒకవేళ అది ఆ స్థితిలో నువ్వు లేవనుకో, నువ్వెందుకు తీసుకోవాలా దాన్ని? గుజుగుజు ఆడిపోతున్నావు అంటే నువ్వు దొంగ, దొరికావు. అర్థమవుతుందా? దేవుడి దగ్గర ఎవరు తప్పించుకునేది? నాకు చాలాసార్లు దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను హెచ్చరించాడు. నేను హెచ్చరిస్తున్నాడు, ఏ పాస్టర్ గారు నాతో ఏం మాట్లాడుతున్నారు, మరి నీతో కలిపి గౌరవతో మాట్లాడుతున్నారు పాస్టర్ గారు అని ఎప్పుడు నేను అనుకోలే. నాతో మాట్లాడుతున్నాను, అమ్మో కరెక్ట్, నేను ఆ స్థితిలో ఉన్నాను కాబట్టి మాట్లాడుతున్నాను. ఒకవేళ ఆయన అలా అనుకొని మాట్లాడొచ్చేమో అనుకుని, నేను కాదు కదా. ఇలాగ పాజిటివ్లో రావాలి కానీ ఏమంటే సనుక్కొని గొనుక్కొని మరి కాస్త శాపం మూట కట్టుకొని నాశనానికి వెళ్ళేదానికంటే మారు మనస్సు అనేది బెస్ట్ మెడిసిన్. హల్లెలూయా. నేను మారు మనసు పొందాను. ఏమంటే నేను ప్రారంభంలో ఎప్పుడు లేదు, ఒకసారి చైర్ మీద, ఇప్పుడు కదా చైరు, అప్పుడేం చేయాలండి డాడీ, కింద అంత పెద్దవాళ్ళు కిందే. ఎవరైనా సరే నేను నేర్చుకున్న ప్రదేశాలు, నాకు నేర్పిన గురువులు అందరి దగ్గర కలెక్టర్ అయినా సరే ముందు సరిగ్గా కూర్చోవాలి, సరిగ్గా కూర్చోవాలి. కాలు ఊపుకొని కూర్చున్న మామూలుగా అసలు సిచ్యువేషనే లేదు మా గురువుల దగ్గర. ఎందుకంటే అది క్రమశిక్షణ కాదు, మంచి లక్షణం కాదు అని. పొరపాటున రోజు నేను పెద్దలు ఉన్నారు, చైర్ మీద కూర్చుండిపోయాడు. దైవజనుడు చెబుతూ పెద్దలను గౌరవించాలి, పెద్దల కోసం మనం సీట్లు కూర్చొని ఇవ్వాలి. కానీ యవనస్తులమైన మనము, అరే నేను ఎప్పుడు కింద కూర్చునేవాడిని, పొరపాటు వచ్చి కూర్చునిపోయి దాన్ని పాస్టర్ గారు అనేలా అని అనుకోలేదు. ఎందుకంటే పొరపాటు అయినా మామూలుగా తప్పే. దైవజనుడు ఎందుకు చెప్పాడు, నన్ను ఎక్కువ ప్రేమించాడు కనుక ఎప్పుడూ కరెక్ట్గా ఉన్న మనిషి ఒక్కసారి తప్పు చేయడం వీలు లేదు అనే మనసు దైవజనుడిలో ఉంది కనుక ఆ మాట గద్దించాడు. నువ్వు ఎప్పుడు కరెక్ట్గా ఉన్నాడు, ఇప్పుడు ఎందుకు తప్పు చేసావు అనే ఆలోచనతో ఆయన వాక్యం చెప్పినప్పుడు ఆ మాట అది వాస్తవం. వెంటనే తప్పు అయిపోయినా వెంటనే దిగిపోయాడు.
అప్పటి నుండి నేను విశ్వాసిగా ఎవరిని ఉన్న రోజులు ఎప్పుడు కూడా నేను చేయలేదని కూర్చోను, కిందే ముందు కూర్చుంటాను, మళ్ళీ వెనక వచ్చి కూర్చొని తెలియదు ఎందుకో మరి. ముందు చైర్లు ఖాళీ ఉంటే వెనక కూర్చుంటారు చాలామంది. నా లైఫ్లో ఎప్పుడు బ్యాక్ బెంచెస్ కాదు, నేను ఫ్రంట్ ముందు కూర్చుంటా. దైవజనుడు ముఖ కాంతి నా మీద పడాలి, నా ఐ కాంటాక్ట్ దైవజనుడు ఐ కాంటాక్ట్ ఒకటి అవ్వాలి. మీరు ఎప్పుడు చూడండి పాత చిత్రాల్లో గురువు దగ్గర ఇలా ఉంటే, గురువు ఎలాగుంటే ఎలాగొస్తే శిష్యులు ముందు కూర్చుంటారు, ఆ ముందు కూర్చున్న వాడి మీద కాంతి పడుతుంటుంది, వెనకున్నాడు మీద కాంతి మరి తగ్గిపోతుంది. గురువుకు ముందు ఇలా ఉంటుంది. అర్థమవుతుందండి? కాబట్టి ముందు కూర్చోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగని గద్దించారనుకుంటే, నాకు గద్దించేశారో నాకు తిట్టేశారో అనుకుంటే ఎప్పుడు మారు మనసు రాదు. మనం ప్రతి విషయాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడాలి, తెలుసుకోవడానికి ఇష్టపడాలి. నేర్చుకోవడము తెలుసుకోవడము నువ్వు ఎప్పుడైతే ఆపేస్తావో నీ బ్రతుకు మరి ముందుకు సాగదు. దేవుడు అంతే నీకు తెలుస్తాడు, అంతే నీకు తెలుస్తాడు. పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడే విధానం అని చెబుతూ ఇవన్నీ చెప్పా. పరిస్థితుల ద్వారా మాట్లాడుతాడు, వాక్యము ద్వారా మాట్లాడుతాడు, దైవజనుడి ద్వారా మాట్లాడుతాడు, ఏమండి సహోదరుల ద్వారా మాట్లాడుతాడు. దానికి చాలా ఉన్నది. లేఖనం ఇలాగో చెప్పుచున్నదని బైబిల్లో ఉన్నది. దైవజనుడు ప్రవక్త వచ్చి ఇలాగ నువ్వు చేశావని చెప్పిన సందర్భము ఉన్నది. పరిస్థితులను బట్టి కూడా మాట్లాడిన సందర్భము ఉన్నది. కాబట్టి ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనకి ఏదో నేర్పిస్తున్నప్పుడు నేర్చుకోవాలి. దేవుడు అంటే తెలుసుకోవాలి. దేవుడు వచ్చి నేను ఎవరిని నువ్వు అనుకుంటున్నావు అంటే చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. అమ్మాయి మార్గమును అమ్మాయి గుర్తించలేకపోయింది. దయచేసి మత్తయి సువార్తలోనే చివరి అధ్యాయములో పునరుత్థానుడైన యేసయ్య యోహాను సువార్త, లూకా సువార్త దాంట్లో ఇంకొంచెం విపులంగా ఉంటుంది. చదువు నాయన. ఏదది సువార్త? లూకా సువార్త 24:13 చదవండి. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమె దూరం ఉన్న అమ్మాయి అను ఒక మార్గమునకు వెళ్ళొచ్చు. జరిగిన ఈ సంగతులన్నీ గురించి ఒకరితో సంభాషించుచుండి వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడుగగా వారు దుఃఖముఖములో నిలిచిరి. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములు అక్కడ జరిగిన సంగతులు నీకు ఒక్కరివే ఎరుగువా అని ఆయన అడిగాను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును కూర్చున్న సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త ఉండను. హల్లెలూయా. మన ప్రధాన యాజకుల అధికారులను ఆయన ఎలాగో మరణశిక్ష అప్పగించి సులువేయించరు మీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబడేవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటుంది. ఇది కాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఆయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాజకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాజకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిది కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పాడు. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా
అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను కూర్చిన వచనముల భావము వారికి, ఇందులో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంక కొంత దూరం వెళ్ళినట్లు అగుపడగా, వారు సాయంకాలము కావచ్చింది, పొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతము చేసి కనుక ఆయన వారితో కూడా ఉండటకు లోపలికి వెళ్ళాను. భోజనములకు కూర్చున్నప్పుడు ఎప్పుడైతే రొట్టెలు విరిచారో అప్పుడు వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. దేవునికి స్తోత్రం. ఏంటి అర్థమైంది చెప్పండి ఇంతవరకు మీకు? ఎమ్మాయి మార్గములో వారితో కలిసి మాటలాడి నడుస్తున్నప్పుడు కూడా వారి కన్నులు తెరవబడలేదు. కొన్నిసార్లు దేవుడు మనతో నడుస్తుంటాడు, మనతో మాట్లాడుతుంటాడు, మనతో హెచ్చరిస్తూ ఉంటాడు. మనకి ఇదివరకు తెలిసిన విషయాలే మైండ్లో ఉండి దేవుడేంటిది అని అనుకుంటాం. ఏమన్నారు వాళ్ళు? ప్రవక్త ఆయన. ఏమండి? ప్రజలందరి ఎదుటను క్రియలలోనూ వాక్యములోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను అని గతములో తెలిసిన దేవుడినే వాళ్ళు గుర్తుపెట్టారు, భావించారు. గతంలో కనబడిన దేవుడు, వాక్యములోను క్రియల్లోనూ ఈయన ప్రవక్త, అంతే. మరి తర్వాత మోషే వీళ్ళందరూ చెప్పారు కదా తిరిగి లేస్తాడు, ధర్మశాస్త్రంలో రాయబడి, మరి అది ఎందుకు గుర్తుపట్టలేకపోయారు? అందుకే మందమతులారా అన్నాడు. ఇలాంటి మందమతులు నేటికి నడుస్తున్నారు దేవునితో. దేవుడు నడుస్తున్నా, దేవుడు హెచ్చరిస్తున్నా, దేవుడు బుద్ధి చెబుతున్నా దేవుణ్ణి గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి, అభిషక్తుల్ని గుర్తుపట్టలేని పరిస్థితి, అభిషక్తుల్ని గుర్తుపట్టలేని పరిస్థితి. అరే అది దేవుని నోరా లేకపోతే మామూలు మానవ నోరా? దేవుడు మాట్లాడుతున్నాడా మనిషి మాట్లాడుతున్నాడు? గుర్తుపట్టలేని పరిస్థితి. అమ్మాయి మార్గంలో అమ్మాయిలాగా మనతో దేవుడు నడుస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఎలాగా? పరిస్థితులను బట్టి, వాక్యమును బట్టి, దైవజనులతోటి, సహోదరులతో నీతో మాట్లాడుతున్నాడు. కొంచెం గమనించు, కొంచెం గమనించు. దేవుడిని హెచ్చరిస్తున్నాడు, కొంచెం గమనించు. దేవుడు నిన్ను చూస్తున్నాడు, కొంచెం గమనించు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, కొంచెం చెవి. ఇవేమీ కాకుండా అలాగా ఆ పాత టైంలో ఏది విన్నావు అదే కొనసాగించుకుంటూ పోతూ ఉన్నావు. మందమతులారా అని అంటున్నాడు. మందమతులకి సంఘాన్ని అప్పగించాడు దేవుడు. మందమతుల పైన సంఘాన్ని కట్టడు దేవుడు. మందమతులు ఎదుట పరలోకపు ఎవరిని పాతాలకు శక్తులు నిలబడవు అని అనడు దేవుడు. చురుకైన వారు, బండ మీద కట్టబడిన వారు, వారి ఎదుట పాతాళపు ద్వారము నిలబడదు అంటాడు. హల్లెలూయా. మందమతులు కాకండి, బుద్ధిహీనులు కాకండి, అవివేకులు కాకండి, శాపగ్రస్తులు కాకండి, నాశనంలోకి మరి కాస్త వెళ్ళకండి. తెలియని విషయాలు దేవునితో అడిగి తెలుసుకోండి. అభిషక్తునితో సమాధాన పడండి. నీకు అనుమానం ఉంటే దేవునితో మాట్లాడండి, అడగండి, దైవజనులను అడగండి. అంతేగాని పుర్రుకో జిబ్బుకో రుచి పుర్రుకో బుద్ధి అన్నట్లుగా దేవుడి మీద, అభిషక్తుల మీద నోరు పారేసుకోకండి. నోరు పారేసుకోకండి. తెలుసుకోండి. ఏమండి? దేవుని సన్నిధిలో మోకరించండి. ఒకవేళ మీ దైవజనుడు సరైన వాడు కాదన్నా మీకు అనిపిస్తే సరైన వాడుగా చేయి ప్రభు అని అడగండి. అభిషేకించండి అని అడగండి. మమ్మల్ని నడిపించే శక్తి సామర్థ్యాలు దయచేయండి అని అడగండి. అలా కాకుండా
దైవజనుడి మీద నోటుకొచ్చినట్టు ప్రేరేపణలు పేలకండి. ప్రతి తరానికి ఒక నాయకుడు కావాలి, ప్రతి తరానికి ఒక ప్రవక్త కావాలి. దేవుడు ఓఫీర్ గారిని ప్రవక్తగా మనకి ఇచ్చాడు. నీకు అర్థం కానప్పుడు ప్రవక్త కోసం మోకరించి ప్రార్థన చేయండి. నీకేమైనా అనుమానం ఉంటే ఏ విధంగా ప్రార్థన చేయండి. అంతేగాని ఎవరి నోరు పారేసుకుని నీకు తెలిసింది కొంత, తెలియని కొంత, ఊహించుకున్నది కొంత. నేను ప్రారంభంలో ఏమన్నాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పక్కన పెట్టి. ఎదుటివారు నా గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం తప్పులేదు. ఎదుటివారు ఇలా అనుకుంటున్నారు అని ఒక జడ్జిమెంట్కి రావడం తప్పు, చాలా తప్పది. ఊహను బట్టి ఎదుటివాడి మీద తప్పుడు అభిప్రాయం క్రియేట్ చేసుకో. ఊహను బట్టి మంచి విషయాలను నువ్వు క్రియేట్ చేసుకో. నీకు మేలు, అవతల వాడికి ఏం కాదు. నీ గురించి నేను చెడ్డగా అనుకుంటే నీకేం కాదండి, నాకే అది ప్రమాదం. నా మనసు చెడిపోయింది కదా, నేను నీతో సమాధానంగా ఉండలేను. హల్లెలూయా. నేను నిన్ను సమాధానంగా ఉండలేను. మొదటి విషయం ఏమంటే నీతో నేను కళ్ళ పెట్టి మాట్లాడలేను, ఎందుకంటే నీ మీద చెడ్డ అభిప్రాయం ఉంది కదా ఉదయంలో. ఏమండి, నీ ద్వారా నేను మేలుడు పొంది, నీ ద్వారా నేను ఉపకారాలు పొంది, ఏమండి పరోక్షంగా ప్రత్యక్షంగా నేను మేలుడు పొంది కూడా నీ గురించి నేను చెడ్డ అభిప్రాయం ఉన్నప్పుడు ఇక నీ కళలు చూడలేదు. నువ్వు అటువంటి నేను ఇటెళ్ళిపోతూ ఉంటాను. ఇప్పుడు ఎవరికి నష్టమైంది? నాకే నష్టమైంది. పాప ఆయనకి ఏం తెలియదు, ఆయన అనుకోవట్లేదు అలాగా, ఆయన హ్యాపీగా ఉన్నాడు. కానీ నేనేమవుతాను? సమాధానంగా ఉండలేదు. ఏమండి, సమాధానంగా ఉండలేదు. ఆయన కోసం ఎవరైనా మంచి శక్తి తక్కువ లేకపోతే ఉంటాను. సైకలాజికల్ డిజార్డర్, ఇక మానసిక రుగ్మత రోగాలన్నీ వస్తుంటాయి బయట. కాబట్టి ఎదుటివాడి కొరకు ఎల్లప్పుడూ పాజిటివ్గా అనుకూలముగానే ఆలోచించాలి తప్ప ప్రతికూలముగా ఎప్పుడూ ఆలోచించకూడదు. సరదాకి కూడా ఆలోచించకూడదు. ప్రతికూలంగా నువ్వు ఆలోచిస్తే నీవు మానసికంగా ముందు దెబ్బతినేస్తావు. మన బ్రతుకును మనం లీడ్ చేసుకోవడానికి మన టైం సరిపోదు. ఏమండి, మన శక్తి సామర్థ్యాలు సరిపోవు దేవునితో నడవడానికి. ఈలోపు వాళ్ళ కోసం వీళ్ళ కోసం మైండ్లో పెట్టుకుంటే ఇంకెక్కడ సరిపోతుంది? మనకి దేవునితో నడక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఎవరితో నడవాలండి? నువ్వు ఎవరి గురించి చెడ్డ ఆలోచన వార్త నడుస్తావా? ఎవరి గురించి నా గురించి ఇలా అనుకుంటున్నారు అని నువ్వు ముందుగానే డిసైడ్ అయిపోయి ఒక జడ్జిమెంట్కి వచ్చేసి ఒక అభిప్రాయంకి వచ్చి అలాంటి వాడితో నడుస్తావా? నడవలసింది యేసుతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుతో నడవాలంటే నీ సహోదరుని మీద, నీ సంఘస్థుల మీద, నీ దైవజనుని మీద, వీళ్ళందరికీ కారణమైన దేవుని మీద, ప్రవక్త మీద ఎల్లప్పుడూ సానుకూల అభిప్రాయం నీకు ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎల్లప్పుడూ సానుకూల అభిప్రాయం. నీకు ఒకవేళ తెలిసిందనుకో, అప్పుడు సమాధాన పడడానికి, సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఊహించుకొని ఇదే కరెక్ట్ అని ఒక జడ్జిమెంట్కి వచ్చేసి నీరు లోపల కుమిలిపోయి, లోపల మానసికంగా కుమిలిపోయి ఎందుకు నాశనం అవుతావు? అలా అవ్వడానికి వీల్లేదు. అలా అయిన వాడే ఇస్కరియోతు యోధ.
ఇస్కరియోతు యూదా. ఎవడు అబ్బా మా యేసుప్రభు మామూలు వ్యక్తి కాదని అనుకున్నాడు. తర్వాత యేసయ్యను అప్పగించడానికి వెనక గోతులు తీశాడు. తెలీదా యేసయ్యకి? తెలుసు. కానీ ఆ ఎలక బయటికి రావాలి, అది ఓపెన్ అవ్వాలి. ఏమండి, దేవుడి మీద వ్యతిరేక స్వభావం కలిగిన వారు శిష్యుల్లో ఉన్నారు. దైవజనుల మీద వ్యతిరేకమైన స్వభావం కలిగిన వారు సంఘములో ఉన్నారు. కొన్ని పరిస్థితులు దేవుడు కల్పిస్తాడు, అప్పుడు ఆ ఎలకలన్నీ బయటకు వస్తాయి. వాళ్ళు హృదయం అంతా ఛిద్రం అయిపోయి ఉన్న పరిస్థితి అంతా బయటపడుతుంది. వండడం అంటారు కదా, అంతవరకు దేవుడు వదిలిపడతాడు. వీడు వచ్చాడు బయటికి. ఏమండి, వచ్చాడు బయటికి. ప్రభు అది నీకు కలగకూడదని పెద్ద సానుభూతి చూపించాడు. కానీ దొరికాడు. ఏమైనా తర్వాత దేవుని ఆశించి అలా తయారయ్యాడో దాన్ని ఏమైనా అనుభవించగలిగాడా? కొంతమంది దైవజనుల మీద ప్రవక్త మీద చెడ్డ మాటలు చెప్తే అందరూ అనుకూలించి పడిపోతారని చెప్పి అలాగండి ఓ చెప్పుకొని తిరుగుతారు. మొట్టమొదటి నీకున్న హృదయమైన దరిద్రం అంటే బయటపడుతుంది ఫస్ట్ విషయం. రెండోది ఏ ఉద్దేశంతో నువ్వు చెబుతున్నావో, దేన్ని ఆశించి చెబుతున్నావో అది నీకు దక్కని సరికదా, లాస్ట్ నీవే నాశనం. నాశనం. ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? ఏమయ్యాడు? అలాగే అయ్యాడు. బిలాము ఏం ఆశించి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళాడు. బిలాము దాన్ని పొందగలిగాడా? నాశనం. మనము ఎదుటి వాడు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం తప్పు లేదు, కానీ అదే పనిగా దాని మీద దృష్టి పెట్టడం తప్పు. అలాగే ఫలాన్ని అనుకుంటున్నారు అనేసారు అని ఒక జడ్జిమెంట్కి వచ్చి నీలో రియాక్షన్ మొదలైతే అది ఇంకా పెద్ద ప్రాబ్లం, నీకే ప్రాబ్లం. ఎప్పుడు అడగలేదు యేసయ్య. సందర్భం వచ్చినప్పుడు ఒక్కసారి అడిగారు, ఇతరులు ఏమనుకుంటున్నారు చెప్పారు, మంచి మాటలు చెప్పారు. మీరేమనుకుంటున్నారు? పేతురు టక్కన వేశాడు, చెప్పాడు విషయం. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అభిషక్తుడవు. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మన మైండ్ సెట్ ఇలా ఉండాలి. ఏదో నేర్పిస్తాడు, ప్రతి సందర్భంలో దేవుడు ఏదో నేర్పిస్తాడు, ప్రతి పరిస్థితుల్లో దేవుడు ఏదో నేర్పిస్తాడు. మనం తప్పు చేస్తే దేవుడు శోధిస్తాడు. ఆ శోధన బట్టి ఇది నా తప్పును బట్టి వచ్చిందా, నా ఆలోచన బట్టి వచ్చిందా, లేదా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడో చూసుకో. ఒకవేళ స్వయంకృత అపరాధమే అయితే దేవుని సన్నిధిలో దాన్ని తప్పు అయిపోయింది, ఆయన చాలా తప్పు చేశాడు, నేను ఇలా అనుకోవడం చాలా తప్పు, నన్ను క్షమించు, ఇది మరణకరమైన పాపములా కనబడుతుంది నాకు అంటే దేవుడు క్షమిస్తాడు. ఒకవేళ నీ ప్రమేయం ఏది లేకుండా నీ శోధన వస్తుందా, నువ్వు ధన్యుడు. కృప మీద ఆధారపడతావు. అప్పుడు అవ్వా ఇది భరించలేని శోధన, నీ కృప నాకు దయచేయి అన్నప్పుడు దేవుని కృప నీకు మరి బలంగా ఆ పరిస్థితి నుంచి నువ్వు గొప్ప విడుదల పొందుతావు. దేవుని స్తోత్రం కలుగుతుంది. గొప్ప విజయం నీకు వస్తుంది. మరొక ఆత్మీయ అంతస్తులో మరొక మెట్టులోనికి దేవుడిని తీసుకుని వెళ్తాడు. అలా కాకుండా చేసి తప్పులను చేసి దేవుడిని శోధించట్టండు అనుకుని ఆ తప్పును వదులుకోకుండా మారు మనసు పొందుకోకుండా అలాగే వెళ్తున్నావు అనుకో, ఏమవుతుంది? నువ్వు అలాగే ఉంటావు. దెబ్బ మీద దెబ్బలా కలప, రాయి మీద రాయి, రాయి మీద రాయి, రాయి మీద రాయి పడుతూనే ఉంటుంది నీ మీద. అప్పుడు అలాగే కుంగిపోతుంది. ఎందుకో తెలుసా? నువ్వు మారు మనస్సు పొందని కారణం చేత. మారు మనసు పొందితే దేవుడే నిన్ను లాగుతాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడిని లాగుతాడు. ఏ సమస్య నిన్ను ఆపుకొని చూస్తాను నేను?
మారు మనస్సు పొంది దేవుని మీద ఆధారపడితే ఏ సమస్య నేను ఆపుతుంది? ఏది నేను ఎప్పుడు నీ ముఖం మీద చిరునవ్వు ఉంటుంది. హల్లెలూయా. ఎలాంటి సమస్య రాని నీ నవ్వుని ఎవడు తీయలేడు, నీ ఆనందాన్ని ఎవడు తీయలేడు, నీ సంతోషాన్ని ఎవడు తీయలేడు. దేవుని మీద ఆధారపడడం నేర్చుకోండి, దేవుని చూడడం నేర్చుకోండి, దేవుని గుర్తించడం నేర్చుకోండి, దేవుని అభిషేకమును గుర్తించడం నేర్చుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు మన జీవితాలకు నెమ్మది, సమాధానం, శాంతి కలుగుతుంది. హల్లెలూయా. ఏమండి, ప్రతి స్థితిని నేర్చుకోండి. ఒక ఇమేజ్ చూశారు, ఏదో ఒక ఊరు వెళ్ళారు, అక్కడ ఏదో కనబడుతుంది కొత్త, అక్కడ ఏదో దేవుడు ఏదో నేర్పుతాడు మీకు. దేవుడు ఏదైనా నేర్పుతాడు. ప్రతి పరిస్థితి దేవుడికి నేర్పుతాడు. ఒక కొత్త విషయం దేవుడు నీకు నేర్పుతాడు. దైవత్వం అంటే ఏంటో నేర్పుతాడు. ఏమండి, లోకముతో డిటాచ్ అవ్వడం ఎలాగో నేర్పుతాడు. కొన్నిసార్లు విరక్తి కలిగిస్తుంది పరిస్థితి. మనం ఏదైతే ఆశపడి వెళ్తామో అదంతా విరక్తి కలిగిస్తుంది. అప్పుడు అనుకోవాలి, అమ్మ దేవుడు ఇక్కడ నేర్పించాడు సరైన పాఠం, సరైన పాఠం నేర్పించాడు అనే ఒక ఆలోచన వస్తుంది. నేను ఏదో సాధించేస్తానని ఎక్కడికో వెళ్ళిపోతానని బయలుదేరాను, తీరా చూస్తారు కదా దేవుడు ఒక్కడ కొట్టాడు, ఇదంతా పరిస్థితి అంతా వ్యర్థారా నాయన అనేటట్లు చూపించాడు. మళ్ళీ నోరు మూసుకొని ప్రభువా నన్ను క్షమించు, నా ఆలోచన అంతా తప్పు అయిపోయింది. మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా అలా ఏదో మబ్బులో అలా ఉండిపోయావు అనుకో, మారు మనసు లేని ప్రార్థన నీ జీవితంలో పురోగతిని కలిగించదు. ఏం చెప్పాను? మారు మనస్సు లేని ప్రార్థన నీ జీవితంలో ఏ పురోగతిని కలిగించదు. దేవుడు యోన ఎటు వెళ్ళాడు? అలా వెళ్ళిపోతాను నుంచి బయలుదేరి. ఎవరా చెప్పిన ఎగ్జాంపుల్, నేను అటు వెళ్ళిపోతాను, అలా ఊరు వెళ్ళిపోతాను, బాగుపడిపోతాను, అది పడిపోతాను అనుకుని బయలుదేరి. ఒక్కసారి ఏం జరిగింది? మింగింది మహామత్స్యం. అయ్యో ప్రభువా క్షమించు నాయన, తప్పు అయిపోయింది. నీ ఒక దుక్కు నా ఎందు నీ చిత్తం ఒకటైతే నేను ఒకటి చేస్తున్నా. అప్పుడు ఆ మత్స్యం ఒక్కసారి ఊగి బయటికి ఊసేసింది, ఉమ్మి వేసింది. అప్పుడు ఆ పట్టణాన్ని రక్షించగలిగాడు. నీ అందు కూడా దేవుని చిత్తం మీద ఉంది, అది నువ్వు తెలుసుకోకుండా వ్యవహరించి దేవుడు మాట్లాడితేమో ఎవరు బాధపడిపోయి, దేవుడు గద్దిస్తేమో తెగ ఫీల్ అయిపోయి, హృదయంలో మారు మనసు చెందక, ప్రార్థన సరిగ్గా చేసుకోక ఇంకెన్నాళ్ళు జీవితాన్ని అలా కొనసాగిస్తావు? ఇంకా నువ్వు ధన్యుడు, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఇంకా నువ్వు ధన్యుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అసలు కొంతమంది దేవుడు మాట్లాడు, పోతపో నువ్వు ఎలాగైతే నాకెందుకండి. అలాగే ఎవరున్నారు చెప్పండి? ఉన్నాడు తెలుసా ఒకడు, కయీను దేవుడు చంపలే. ఒకవేళ పొరపాటున చంపిస్తే వాడి మీద శిక్షలు ఇంకా డబల్ అవుతాయి అన్నాడు. చూడండి ఎంత వెలివేశాడో దేవుడు. వెలివేశాడు. పొరపాటు చచ్చిపోయాడు అనుకో, ఆదాము రక్తాన్ని ఆశ్రయించాడు కాబట్టి దాన్ని బట్టి పిసుకుని వచ్చేయడానికి అవకాశం ఉంటుందేమో. దేశ మెంబర్గా తిరిగాడు అంతే, ఊరిగా తిరిగి దేవుడి సన్నిధిలో ఉండలేక, సంఘానికి రాలేక, దైవజనుడితో సమాధానం లేక, దేవుడితో సమాధానం లేక ఊరిగా తిరుగుతుంటారు. ఇక్కడ అలాగే దేశ దిమ్మది, దేవుని శాపం అది. పట్టించుకోవడం మానేస్తాడు దేవుడు, అర్థం అది. కానీ మనతో మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు అంటే అర్థమేంటి? నిన్ను వదలలేదు, నిన్ను పట్టుకున్నాడు, నిన్ను ప్రేమించాడు, నిన్ను బాగు చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. నేనెవరు అని నువ్వు అనుకుంటున్నావు అని దేవుడు అంటే, ఇదిగో ఇంత గొప్ప దేవుడు నాకు ఈరోజు నీకు కావాలి. హల్లెలూయా. అలాంటి దేవుణ్ణి మనము పొందుకుందాం, దేవుణ్ణి అడుగుదాం. అయ్యా నాకు నువ్వు కావాలి, ఇదిగో నేను ఇలా చూస్తున్నా,
నాకు నీ పరిశుద్ధత కావాలని మారు మనసు పొంది ప్రార్థన చేసి పశ్చాత్తాపముతో పరిశుద్ధులమై దేవుని శరీరము దేవుని రక్తములు మనం పాలి భాగస్తులం అవుదాం. దేవుడి మాటలు మన వినియోగంలో దీవించి ఆశీర్వదించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం.